ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూన్ మాసంలో మన యొక్క అంశము వివాహము మరియు కుటుంబ జీవితము, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. అందులో భాగంగా మనము ప్రతి దినము కూడా మరి దీనికి రిలేటెడ్, దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పాఠములను మనం నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మన యొక్క మరి అంశం ఏంటి అంటే కుటుంబంలో బోధన మరియు జ్ఞానము, టీచింగ్ అండ్ విజ్డమ్ ఇన్ ఎ ఫ్యామిలీ. మన యొక్క కుటుంబాలలో బోధన అవసరము, టీచింగ్ అండ్ జ్ఞానము కూడా. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను అని చెప్పి మన యొక్క వాక్యం చెప్పుచున్నది. సరే అండి, నేటి కొరకై మనము మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి సామెతలు గ్రంథము, సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సామెతలు 1:8 వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. లిజన్ మై సన్ టు యువర్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ డు నాట్ ఫోర్సేక్ యువర్ మదర్స్ టీచింగ్. చూడండి, బైబిల్ ఎంత తేటగా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ప్రియులరా, మరి యవన బిడ్డలకు, మరి కుమారులకు ఇన్స్ట్రక్షన్. నా కుమారుడా, స్పెసిఫిక్ గా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. ఎవరైతే ఆ యొక్క పెద్దలు చెప్పేటటువంటి తల్లిదండ్రుల యొక్క మాటలు ఆలకిస్తారో వారి యొక్క జీవితంలో ఎంతో శ్రేయస్సు, ఎంతో సక్సెస్, మరి ఎంతో వారి యొక్క జీవితము సుఖంగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తుంటాం. నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, అంతేకాకుండా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఎంతో ప్రేమతోటండి, ఎంతో అనుభవంతో, ఎంతో ఆప్యాయతతోటి, అనురాగంతోటి మన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టిన వారు మరి తల్లిదండ్రులుగా దే ఆల్వేస్ థింక్ అబౌట్ అస్. దే ఆర్ సాక్రిఫైజింగ్ సో మెనీ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అస్. కాబట్టి వారు ఎంతో త్యాగం చేస్తుంటారు, మన గురించి ఆలోచిస్తుంటారు, మన యొక్క శ్రేయస్సు, మన యొక్క భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉండాలి అని చెప్పి వారు ఆలోచిస్తుంటారు. కాబట్టి వారు చెప్పేటటువంటి మనం వినవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మరి ముఖ్యంగా మరి క్రైస్తవ కుటుంబంలో మరి బోధన మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ విజ్డమ్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ, దాని గురించి మనం వింటున్నాం ప్రియులారా. మరి మొట్టమొదటిగా ఏంటంటే తల్లిదండ్రుల బోధన యొక్క ప్రాముఖ్యత. తల్లిదండ్రులు ప్రియులారా, తల్లిదండ్రులుగా మరి మనకి ఇచ్చినటువంటి బిడ్డలకు మనం బోధించవలసినటువంటి వారు వింటున్నాం. బాలుడు నలువలసిన త్రోవను వారికి నేర్పించుము. మరి తల్లిదండ్రుల యొక్క యాంగిల్లో చూస్తే వాళ్ళు బోధించవలసినటువంటి వారు వింటున్నారు. బిడ్డల వైపు మరి ముఖ్యంగా ఈరోజు మరి ఆ బిడ్డలు, యవనస్తులు ముఖ్యంగా మరి వినటానికి పిలుపు ప్రియులారా. వినమని చెప్తున్నా, కుమారుడా, ఎ కాల్ టు లిజన్. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. వినమని చెప్తున్నాడు. నా కుమారుడా, శ్రద్ధ కలిగి మరి నీ చెవులను మరి మరి మీ యొక్క తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలకు శ్రద్ధ వహించి వినమని చెప్తున్నాడు. చెవులు గలవాడు వినుగాక. బైబిల్లో మరి నిజంగా యొక్క బుద్ధి, జ్ఞానము, వివేకము, విచక్షణ, వినయము అవన్నీ ఉన్నప్పుడు వి రెస్పాండ్, వి ఒబే ప్రియులారా. బైబిల్లో కూడా మీరు విధేయులవ్వండి. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. చెప్పినటువంటిది చేయటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వినటము ప్రియులారా. మార్తా అయితే అనేక విషయంలో ఎంతో విచారంగా ఉంది. మార్తా ఈజ్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. మార్తా నీవు అనేక విషయంలో నుంచి ఎంతో విచారంగా ఉన్నావు. కానీ మరియా అయితే యేసు పాదముల యొద్ద ఉండి తన యొక్క బోధను వింటుందంట ప్రియులారా. ఎంత అవసరం ప్రియులారా.
మన యొక్క దేవుడు చెప్పేటటువంటి మాటలు, అలాగనే మరి మన యొక్క తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు మనం శ్రద్ధ కలిగి వినాలా. మరి మన యొక్క సంఘ కాపర్లు కూడా ఎంత సిద్ధపాటుతోటి, ఎంత ఆ! మరి వారి యొక్క మరి ఎంతో భారంతోటి ఒక కాపరిగా మన యొక్క శ్రేయస్సు కోరి, మన వ్యక్తిగతంగా, కుటుంబాలు, సంఘపరంగా అందరూ గూడా ఎంతో ఆహ్, 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 మరి ఫ్లరిష్ అవుతూ ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు దే విల్ బి ప్రైజింగ్ గాడ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటగా ఏ కాల్ టు లిజన్, వినమని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. మరి సొలొమోను భక్తుడిని గురించి కూడా మనం ఏం తెలుసుకుంటామంటే, జ్ఞానము కోసం సొలొమోను అభ్యర్థన చేయటం. సొలొమోన్స్ రిక్వెస్ట్ ఫర్ విజ్డమ్. ఆ జ్ఞానము కొరకు, జ్ఞానం నీకేమి కావాలా అని అడిగినప్పుడు, నాకు జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానమే ప్రియులారా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. జ్ఞానమునకు మూలము. జ్ఞానము ప్రియులారా ఎంతైనా అవసరమతో ఉంటున్నది. మరి అంతేకాకుండా బోధ అనేటటువంటిది లెగసీ ఆఫ్ టీచింగ్. బోధన వారసత్వము. నీ తల్లి చెప్పు బోధను రెండవ పాటలో చూస్తే, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అనేటటువంటిది శాశ్వత ప్రభావాన్ని ఇక్కడ మరి హైలైట్ చేయటం అనేది మనం చూస్తున్నాం ప్రియులారా. డు నాట్ ఫర్సేక్ యువర్ మదర్స్ టీచింగ్. మరి తల్లిగా మరి వాడు ఎంతగా ప్రియులారా మన గురించి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వినకుండా మీ సొంత ఆలోచనలతో మీకేం తెలుసు మమ్మీ, లేకపోతే ఆ రీతిగా అంటున్నారేమో, జస్ట్ హీడ్ టు దేర్ ఇన్‌స్ట్రక్షన్స్. వారు చెప్పేటటువంటి వినండి కాస్త. సరే మమ్మీ, ఓకే అని చెప్పి అనటం వలన అంతలో ఎంతగా ప్రియులారా మనం గనక వినకుండా, చెప్పినటువంటి చేయకుండా ఉన్నప్పుడు, మరి తల్లిదండ్రులుగా వాళ్ళు గూడా ఎంతగా స్ట్రెస్‌గా ఫీల్ అవుతుంటారు. ఎంతగా వారు మరి బయటికి చెప్పలేక, ఎవరికి చెప్పలేక ప్రియులారా. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మనము వినవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఇక్కడ 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అక్కడ ఒక మరి తిమోతి గురించి ఏమనుందంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. వాళ్ళ యొక్క అవ్వ, లోయి ద్వారా, తల్లి అయిన యూనికే ద్వారా నీకు అది వారసత్వంగా వచ్చి ఉంటున్నది. నీకు కూడా విశ్వాసపు జీవితము. మన యొక్క తల్లిదండ్రుల నుంచి ప్రియులారా భక్తి జీవితము, ఆ వినయము, ఆ యొక్క విశ్వాసపు కార్యాలు ప్రియులారా మనకు కూడా అవి అబ్బుతాయి ప్రియులారా. మా యొక్క తల్లిదండ్రులు వారి ఈ విశ్వాసపు జీవితం, ఆ త్యాగము, ఆ ప్రార్థనా జీవితం, ఆ కమిట్మెంట్, ఆ యొక్క ఆ యొక్క జీవితము మాకు ఎంతగా మరి పని చేసి ఉంటున్నది పిల్లలు. కాబట్టి మరి ఈ తిమోతి లాగానే మరి ఈ దినాలలో కూడా పిల్లల తల్లిదండ్రులు ఎంతో మంది భయభక్తులు క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినటువంటి వారు ఉంటున్నారు. మరి ఎంత ధన్యులం ప్రియులారా. ఆ రీతిగా తల్లిదండ్రులు కూడా మంచి క్రైస్తవులు అయ్యుండి, మరి ప్రార్థనా పరులు అయ్యుండి, వారి ఆ యొక్క బోధలు వారు కూడా మన యొక్క శ్రేయస్సు కోరి వారు ఎంతో ప్రార్థనలో దేవునిలో కనిపెట్టి దేవుని యొక్క వాగ్దానాలను పొంది మనకు చెప్తూ ఉంటారు. ఇది ఫలానాది మంచిది. కాబట్టి ఆ గైడెన్స్ వారు మనకు ఎవరో కాదు కానీ, కౌన్సిలర్లు వీళ్ళు వాళ్ళు కాదని, మనకు ముందు తల్లిదండ్రులు పిల్లలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, సంఘ కాపరులు అందరూ కూడా మన యొక్క శ్రేయస్సు, మన యొక్క మరి యోగక్షేమములు మనం చక్కగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటారు. కాబట్టి మరి బైబిల్ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే, వారి యొక్క మాటలు వినటం, శ్రద్ధగా వినటం, ఆలకించటం, ఆసక్తి కలిగి ఉండటం, విధేయులు అవ్వటం, లోబడటం అనేటటువంటిది చేయవలసినటువంటి పాత్ర ఎంతైనా ఉంటున్నది. బోధన. మరి రెండవదిగా కుటుంబ జీవితంలో జ్ఞానం యొక్క పాత్ర. ద రోల్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. మన యొక్క మరి కుటుంబ జీవితంలో మరి జ్ఞానము కూడా ఎంత అవసరం పిల్లల. పునాదిగా జ్ఞానం ప్రియులారా. విజ్డమ్ యాజ్ ఎ ఫౌండేషన్. కొన్ని నిర్ణయాలు తీసుకోవటము, మరి కొన్ని కాన్ఫ్లిక్ట్స్, మరి సంఘర్షణ పరిష్కారం కోసం ప్రియులారా ఆ జ్ఞానం చాలా ముఖ్యమైనటువంటిది.
ఆ జ్ఞానము ద్వారానే మనకు ఆ డిజర్న్మెంట్ ప్రియులారా. విజ్డమ్ ఈస్ క్రూషియల్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఈ యొక్క దినాలలో అనేక మందికి మరి యవనస్తులలో ప్రియులారా ఏది కూడా తెలుసుకోలేకపోతున్నామండి అంటుంటారు. దే ఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఏ ఏ ఏ వైపుకి వెళ్ళాలన్నటువంటిది తెలియకుండా ఉంటున్నారు ప్రియులారా. అందరు కూడా వారికి సరైనది మార్గం కనపడుతున్నది, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తున్నది. దెర్ ఈస్ వే దట్ సీమ్స్ రైట్ ఇన్ ద బిగినింగ్, బట్ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. విశాల మార్గము, ఇరుకు మార్గం ప్రియులారా. ఇరుకు మార్గంలో పోండి. నారో పాత్ అండ్ వైడ్ పాత్, వైడ్ వే, నారో వే. కాబట్టి యేసు ప్రభు నేనే మార్గం అంటున్నాడు. ఆ మార్గంలో వెళ్ళమంటున్నాడు. దాంట్లో ఎంతో కష్టం ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి, ఎంతో మరి షేమ్ అనేటటువంటిది ఎదుర్కోవాలి, శోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, హ్యూమిలియేషన్స్, టార్చర్స్, టెంప్టేషన్స్, ట్రిబులేషన్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రియులారా. కాబట్టి మరి జ్ఞానవంతులైతే ఎంత చక్కగా ప్రియులారా ఆ దేవుణ్ణి స్తుతిస్తుంటారు. పౌలు, శీలలు వాళ్ళు చెరసాలలో కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, సిచ్యువేషన్స్ వస్తుంటాయి. మరి ఎన్నో సంఘర్షణలు ప్రియులారా. మరి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరత, నిర్ణయం తీసుకోవటం, మరి సంఘర్షణ పరిష్కారం వాటిలో దట్ ఈస్ ద టైమ్ వెన్ ద హోలీ స్పిరిట్ లేకపోతే ద విజ్డమ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఎ లాట్ పిల్లలు. మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి ఆ రీతిగా ఉండేటటువంటి వారు మరి వారు ఎంతగా పిల్లలు ధైర్యంగా ఉంటారు పిల్లలు. ఎటువంటి వచ్చినా సరే దే స్టాండ్ ఫర్మ్ ప్రియులారా. ఏ దేనికి కూడా వారు మరి చంచలత్సులు అవ్వలేరు, లేకపోతే వారు కృంగిపోరు ప్రియులారా, అసహనానికి లోనవరు. కాబట్టి ఎంతగా కొండలాగా ప్రియులారా వారు స్టాండ్ ఫర్మ్ ప్రియులారా. మరి ఇక్కడ మరి సామెతలు 24:3 చూస్తే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచం వలన అది స్థిరపరచబడును. బై విజ్డమ్ ఏ హౌస్ ఈస్ బిల్ట్. జ్ఞానము వలన పిల్లలు మన యొక్క కుటుంబాలలో నిజంగా జ్ఞానము అవసరం పిల్లలు. ఏదో మరి ఏదో డబ్బులు సంపాదించడం, మన యొక్క బిడ్డలకు ఏదో మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పి కోరుకోవటం, అది కాదు. కానీ కావలసింది జ్ఞానవంతులైతే ఉన్నటువంటి దాంట్లో మట్టసంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం, సమాధానంతో ఉండటం, అడ్జస్ట్ అవ్వటం. దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలు మీ యొక్క బిడ్డల యొక్క వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే నో దిస్ థింగ్. జ్ఞానవంతుడా, దేవుని యందు భయభక్తుల. చాలా మంది కూడా ఈ యొక్క ఈవెన్ యవన బిడ్డలు కూడా మరి అందంగా ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. మరలా మంచి మంచి 5 ఫిగర్ శాలరీ, లేకపోతే ఇంకా అన్నమాట సరిగా పోషించలేడు, తనే పోషించలేకపోతే భార్యనేం పోషిస్తాడు, బిడ్డలనేం పోషిస్తాడు అన్నటువంటి యాటిట్యూడ్ సాతాను ప్రియులారా ఇటువంటి రాంగ్ థింకింగ్ లో పెట్టి ఎంతగా డబ్బులే ప్రియులారా ఎట్లాగా మనీ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనీ సమస్త కీడులకు మూలం ప్రియులారా డబ్బు. అవి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. నీ డబ్బులు నా డబ్బులు, లేకపోతే ఆ రీతిగా ప్రియులారా. కానీ జ్ఞానవంతులు అయితే ప్రియులారా దే ప్లేస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ దే యూజ్ ఇట్ ప్రియులారా. మా యొక్క కుటుంబంలో మా ఇద్దరికి కూడా జాబ్స్ ఉన్నాయి, కానీ మరి ఎప్పుడు కూడా నీది నాది అన్నటువంటిది రాదు, కానీ ఎప్పుడు మరి సహకరించుకోవటము, ఇద్దరు కలిసి కుటుంబానికి అవసరతకు కొరకు, శ్రేయస్సు కొరకు వాడటం అనేటటువంటిది ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కాబట్టి జ్ఞానం అవసరం పిల్లరా. ఈ దినాలలో మనకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే యాకోబులో రాసినటువంటి రీతిగా పిల్లరా మనం దేవుని సన్నిధిలో వేడుకుందాం. లార్డ్ గివ్ మీ విజ్డమ్, గ్రాంట్ మీ విజ్డమ్. ఆ విజ్డమ్ ప్రియులారా ఎంత అవసరం.
ఎంతో ప్రియులారా ఈ యొక్క కన్ఫ్యూజింగ్ వరల్డ్ లో ఉంటున్నాం, ఏది తేల్చుకోలేనటువంటి స్థితి, దేవుని చిత్తం తెలుసుకోలేనటువంటి స్థితి, మరి ఆ యొక్క భవిష్యత్తును గురించినటువంటి అవగాహన లేకపోవటము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ప్రియులారా. ఈ విల్ గైడ్ అస్ ఇంటూ ఆల్ ట్రూత్. అటువంటి సత్య దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. మన యొక్క భవిష్యత్తు, హీ నోస్ అవర్ ఫ్యూచర్ ప్రియులారా. ఆయన యుగ యుగములు తరతరములకు కూడా ప్రభు అయి ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానం అవసరము. మరి అంతేకాకుండా జ్ఞానం యొక్క ఆచరణాత్మకమైనటువంటి ఆ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ విజ్డమ్ ఏ రీతిగా ప్రియులారా, మరి ఈ యొక్క జ్ఞానవంతులు ఎంత నిజాయితీ, సమగ్రత, కరుణ కలిగి ఉంటారు ప్రియులారా. టీచింగ్ ప్రాక్టికల్ వర్చ్యూస్ లైక్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ కంపాషన్. ఆ జ్ఞానవంతులు ప్రియులారా ఎంత మరి ఆ కరుణ కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సత్యంతో కలిగి నిజాయితీగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, నీతిగా ఉంటారు, ఇంటిగ్రిటీ కలిగి ఉంటారు ప్రియులారా. కాబట్టి సంఘర్షణలో కూడా, కాన్ఫ్లిక్ట్స్ లో కూడా మరి మనకు మరి తల్లిదండ్రులు గనక ఇఫ్ ద పేరెంట్స్ మోడలింగ్ గ్రేస్ ఇన్ కాన్ఫ్లిక్ట్, అటువంటి సమయాల్లో ప్రతి కుటుంబంలో కూడా అనేక విధములైనటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సడన్ న్యూస్ వింటుంటాము, ఎన్నెన్నో మరి ఆటుపోట్లు అనేటటువంటి వస్తుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగం లేకపోవటము, లేకపోతే అనారోగ్యం, అస్వస్థతకు గురవటం, ఇటువంటి ఎన్నెన్నో ప్రియులారా. ఎవరు మన ఆప్తులను కూడా మరి సొంత వాళ్ళను కోల్పోయేటటువంటి పరిస్థితులు. ఇటాటన్నిట్లో కూడా మరి తల్లిదండ్రులు కనుక ఆ గ్రేస్ కలిగి, ఎంతో దయ కలిగి ప్రియులారా, మరి వారు గనక మంచి మోడల్గా ఉన్నట్లయితే బిడ్డలు కూడా, వారి యొక్క బిడ్డలు కూడా అదే రీతిగా హుందాగా, ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండగలుగుతారు. మరి అంతేకాకుండా మరి మూడవదిగా మరి భవిష్యత్ తరాలపై జ్ఞానం యొక్క ప్రభావం. ఇదేదో ఒక్కళ్ళతోటి పోయేటటువంటిది కాదు ప్రియులారా. మరి మా తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన పూర్వకంగా, వారిలో ఇప్పటికి కూడా మరి మా తండ్రి గారు 87 సంవత్సరాలకు అడుగుడికి ఉంటున్నారు. ఇప్పటికి కూడా తెల్లవారుజామున 4ంటికి లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. నేను చూస్తుంటున్నాను పిల్లలు. కాబట్టి వారి యొక్క ప్రార్థనలు అవి మరి మాకు మరి ముందుకు వస్తున్నాయి. మరి మా యొక్క బిడ్డలు కూడా ఆ రీతిగానే, బిడ్డలు కూడా ఆ రీతిగా దేవుని భయభక్తుల్లో పెరగాల, దేవుని యొక్క ఉద్దేశాలను అడిగి దేవుని చిత్తం ప్రకారం జీవించాలి, కుటుంబం అంతటితో దేవుని సేవించాలి అన్నటువంటి కోరికలు కలిగి ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి బలమైన కుటుంబాలను మనము నిర్మించవలసినటువంటి వారు, బిల్డింగ్ స్ట్రాంగర్ ఫ్యామిలీస్. మరి బోధనకు ప్రాధాన్యత ఇవ్వటము, మరి శాశ్వత వారసత్వాన్ని సృష్టిస్తుంది ప్రియులారా. బోధించటం, అవసరమైనటువంటి ఇంట్లో మరి ఫ్యామిలీ ప్రేయర్స్, మరి ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, వారికి మరి బిడ్డలకు మనము ఆ బైబిల్ కథలు చెప్పటము, మరి మెమరీ వర్సెస్, కంఠస్థ వాక్యాలు నేర్పించటము, చక్కటి ఆ స్తుతి ఆరాధనలో నడిపించడం, ఇటువంటి భక్తి ఆ వాతావరణం, క్రైస్తవ వాతావరణం మనం తీర్చినప్పుడు వారు కూడా అదే పందాల్లో ఉంటూ ఆ యొక్క దానిలో పెరుగుతూ ప్రియులారా, వారు కూడా అటువంటి ఆ కుటుంబాలను కలిగి ఉండాలని వారు కోరుకుంటారు. విలువలను పెంపించేటటువంటి కుటుంబ సాంప్రదాయాలు ప్రియులారా. బై విజ్డమ్ ఏ హౌస్ ఈస్ బిల్ట్. కాబట్టి మరి అంతేకాకుండా ఇవి మరి చర్చి మరియు సమాజాన్ని కూడా ప్రియులారా, మనమే ప్రియులారా, ఇటువంటి బిడ్డలే కనుక మంచి మరి అలవాట్లు ఉన్నటువంటి వారు, ఆ క్రైస్తవ క్రిస్టియన్ వాల్యూస్ని కలిగి ఉన్నటువంటి వారు, ఈ యొక్క ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, కంపాషన్ ఇటువంటి కలిగినటువంటి వారే మరి సంఘాల్లోకి వెళ్ళినప్పుడు వారు కూడా ప్రియులారా సంఘంలో ఎంతగా ఉపయోగపడతారు. చర్చిలు మరి సమాజంలో మరి ఇటువంటి ఒక యువ నాయకులుగా ప్రియులారు వారు ఎంతగా మరి దేవుని ప్రేమను చూపిస్తూ మరి ఉండటం అనేటటువంటిది మనం గమనిస్తుంటున్నాము. మరి ఈరోజు చదువుకున్నట్టు పాఠ్య భాగంలో సామెతలు 1:8 చెప్పినట్టుగా బోధన మరియు జ్ఞానము, మరి దాని గురించి మరి మన యొక్క బిడ్డలకు ఆ రీతిగా జ్ఞానాన్ని బోధించేటటువంటి వారిగా, మరి అదే రీతిగా మరి మనము దేవుని యొక్క భయభక్తుల్లో పెంచటం, ఆ జ్ఞానము కలిగి జీవించటం అనేటటువంటిది అవసరం. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వందనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము.
నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని చెప్తున్నారు తల్లిదండ్రులు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓ ప్రభువా, దేవా, తండ్రి వారు ఎంతో ప్రేమతోటి తండ్రి అనేకమైనటువంటి ప్రభా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఇవ్వాలి ప్రభా, బోధనలు చెప్పవలసినటువంటి రీతిలో చెప్పవలసినటువంటి సమయంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది తండ్రి. మీరే సహాయం చేయండి. వినుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఒకవేళ ఇంకా మరి ప్రభా బిడ్డలు అయితే ఏమైనా బిడ్డలు తండ్రి వినయ విధేయతలు తండ్రి, విధేయత, లోబడేటటువంటి మనసు, లోబడినటువంటి పిల్లలకు శ్రమ అని చెప్పి మీ యొక్క వాక్యం చెబుతున్నది ప్రభా. గొప్పనైనా వినగలిగేటటువంటి వారంగా విధేయత కలిగి ప్రభా మరి వినగలిగేటటువంటి చెవులను తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. లోబడినప్పుడు తండ్రి విధేయులైనప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ప్రభా. గొప్ప నాయన తండ్రి అవిధులైనటువంటి వారికి ఎన్ని శాపములు ప్రభా. మా ముందు తండ్రి జీవము మరణాలను మా ముందు పెడుతున్నారు ప్రభా. ఆశీర్వాదాలు శాపాలు మా ముందు పెడుతున్నారు తండ్రి ఆ యొక్క తండ్రి ఆశీర్వాదాలు మీకు విధేయులమై ప్రభా. మరి ఆశీర్వాదాలకు తండ్రి మరి ప్రభా మరి పాత్రలముగా అవటానికి సహాయం చేయమని తండ్రి. ఓ గొప్ప దేవ అయినచున్న ప్రతి ఒక్కరిని వారిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో అనేక మేలులను దయచేయమని ప్రభా. ఇంకా ఎంతమంది వాళ్ళకి ఎదురు చూస్తున్నారు వారికి కూడా సాటైన సహకారం తండ్రి, జీవిత భాగస్వాములు, లైఫ్ పార్ట్నర్స్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అస్వస్థ గురి అయినటువంటి వారిని దర్శించండి ప్రభా. మీ యొక్క తాకిని దయచేయండి, స్వస్థ దయచేయండి ప్రభా. రైట్ నౌ ఓ లార్డ్, టచ్ దెమ్ ఓ ఫాదర్. గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలింపగలిగినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.